ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ యేసయ్య, సర్వాధికారి నైనా మీకే వేలాది వందనము కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనము. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానము సమృద్ధిగా బయలుపరిచేదను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచుచున్నాను, వారికి సత్య సమాధానమును సమృద్ధిగా బయలుపరిచేదను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 39వ వచనం, ఇదిగో నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతునందించువాడును బ్రతికించువాడు నేనే, గాయపరచువాడును స్వస్థపరచువాడు నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడును లేడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం, యెహోవా తన జనుల గాయం కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశం 7 దినములు, వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లుండును. మీకా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం, ఆయన మధ్యవర్తి అనేక జనములకు న్యాయం తీర్చును, దూరమున నివసించు బలము గల అనే జనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నొక్కులుగాను తమ ఈటలను మంచు కత్తులుగాను సాగకొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గం ఎత్తకుండును, యుద్ధం చెయ్యు నేర్చుకున్నట్టు జనులు ఇక మానివేతురు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారాను మనల్ని రక్షించెను. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియును, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. చివరిగా ఒక మాట, మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యం కలగచేయును కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. ఆయన మమ్మల్ని మీ కాపుదలలో ఉంచి మమ్మల్ని రక్షించి మీకు మదిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.